మీ అందరి కోరిక చూస్తుంటే ఇంక రెండో పుస్తకం కూడా తెరవాల్సి వచ్చేది స్వామి. వస్తా ఎర్ర బుక్ దగ్గర కూడా వస్తాలే, 2 నిమిషాలు ఓపిక పెట్టబ్బా. షర్టు మడత పెట్టుకోవాలని పిలిపించాడు. అరే ఆగబ్బా, నిన్న నేను జగన్ కుర్చీ మడత పెట్టే రోజులు తొందరలో వచ్చినాయని చెప్పా. దానికి వైకాపా కార్యకర్తలు కొంచెం బాధ కలిగిందంట. అరగంట అంబటికి మనోభావాలు దెబ్బతిన్నాయంట. అది కుర్చీ కాదు సింహాసనం అన్నాడు. అవునండి, అది సింహాసనమే. నేను చెప్పింది ఆ సింహాసనమైన కూర్చున్న సునకంని తరిమి తరిమి కొట్టే రోజులు తొందరలో వచ్చినాయని చెప్పిన. అరగంట అమ్మతి గారు చెప్పింది కరెక్ట్ కదా అని సూటిగా నేను ప్రశ్నిస్తున్నా. అమ్మా, ఎన్నికల ముందల నవరత్నాలని ఊదరగొట్టాడు జగన్. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నవ మోసాలు చేశాడు. ఆనాడు ఏం చెప్పాడు? సంపూర్ణ మద్యపాన్ నిషేధం చేసిన తర్వాతనే మీ ఓట్లు అడుగుతా అన్నాడు. మద్యపాన్ నిషేధం చేశాడా తల్లి? చేశాడా? ఇప్పుడు ఏకంగా ఊరూరు కాదు కదా, వీధి వీధి మద్యం పారిస్తున్నారు. ప్రభుత్వమే దుకాణాలు పెడుతుంది, బూమ్ బూమ్ దుకాణాలు. అక్కడ ప్రభుత్వ ఉద్యోగస్తులు నియమిస్తారు. వాళ్ళకి టార్గెట్లు ఇచ్చి ఇన్ని లక్షల రూపాయలు ప్రతిరోజు మీరు అమ్మకాలు చేయాలంటారు. అది తట్టుకోలేక అక్కడ పనిచేసే సిబ్బంది ఆత్మహత్య కూడా చేసుకునే పరిస్థితికి ఈ రోజు వచ్చారు. ఎన్నికల ముందల ఇంట్లో ఎంతమంది బిడ్డలుంటే అంతమంది బిడ్డలకి అమ్మఒడి ఇస్తా అన్నారు. అది ఇవ్వలేదు. 45 సంవత్సరాల వయసు కలిగిన మహిళలకి ప్రతి నెల, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలకి ప్రతి నెల పెన్షన్ ఇస్తా అన్నాడు. అది కూడా ఇవ్వలేదు. అందుకే మీ కష్టాలు చూసి బాబు గారు సూపర్ 6 ప్రకటించారు. అది ప్రకటించిన దగ్గర నుంచి ఈ జగన్ కి జ్వరం పట్టుకుంది. ఏమనంటే ఆ బాబు సూపర్ 6 ప్రకటన ఒక కిచిడి అని చెప్పి ఈరోజు అంటున్నాడు. ఈ సభాముఖంగా జగన్ చెప్తున్నా, స్వాగతం, సుస్వాగతం, నా మనస్ఫూర్తిగా నమస్కారాలు. సభాధ్యక్షులు పెద్దలు, పెందుర్తి ఇన్ఛార్జ్ మాజీ మంత్రివర్యులు బండారు సత్యనారాయణమూర్తి గారికి, జిల్లా అధ్యక్షుడు నాగ జగదీష్ గారికి, తెలుగుదేశం ఫ్లోర్ లీడర్ పేలా శ్రీనివాసరావు గారికి, ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన తెలుగుదేశం జనసేన శ్రేణులు అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీకు ఒక విషయం చెప్పాలి. గతంలో చాలా మంది పాదయాత్రలు చేశారు. రాజశేఖర రెడ్డి చేశారు, చంద్రబాబు నాయుడు గారు చేశారు, జగన్ రెడ్డి చేశారు. వాళ్ళందరూ కూడా ఏ ఇబ్బందులు లేకుండా ప్రభుత్వ సహకారంతో చక్కగా చేశారు. ప్రతిరోజు పోరాటాలు చేస్తూ, ప్రతిరోజు కూడా ఇబ్బందులకు గురి కాబడినప్పటికీ కూడా ఎక్కడ జంకకుండా, ఎక్కడ భయపడకుండా రొమ్ము విరుచుకు పాదయాత్ర చేసింది మాత్రం నారా లోకేష్ గారు మాత్రమే. ప్రజలను చైతన్యపరుస్తూ అడుగడుగున ప్రభుత్వ అడ్డంకులు జగన్మోహన్ రెడ్డి సృష్టించినా కూడా నేను మీతో ఉంటాను, మీ జీవితాల్లో వెలుగులు తెస్తాను, మీతో వెలుగులు నింపుతాను అని చెప్పి ఆఖరికి ఏమీ చేయలేక ఆఖరిలో ఏ పాపం తెలియని మన మాజీ ముఖ్యమంత్రి మచ్చలేని నాయకుడు చంద్రబాబు నాయుడు గారిని అక్రమ అరెస్టు చేసిన, చిన్న గ్యాప్ తీసుకున్న తర్వాత పూర్తి చేసిన పట్టుదల, కార్యదక్షత ఉన్న వ్యక్తి నారా లోకేష్ గారు. మరి ఆ గ్యాప్ తర్వాత ఇప్పుడు శంకారావం పూరించి తెలుగుదేశం జనసేన శ్రేణులే కాకుండా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా 4 సంవత్సరాల 10 మాసాల కాలంలో ఈ దుష్ట చతుష్ట ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో చేసిన అరాచకాల మీద, చేసిన తప్పుల మీద ఆయన గలమెత్తి, అన్నా నిజంగా చెప్తా ఉన్నాను, ఈ మధ్యన మీ మీటింగులు చూస్తా ఉన్నాను లోకేష్ గారు, నిజంగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బ్రహ్మాండంగా కార్యరూపం దాల్చాయి. ఇప్పుడు అవన్నీ కూడా అటకెక్కాయి. ఈ ప్రాంతంలో ఉన్న పంచగ్రామాల సమస్య గాని, తాడి తరలింపు సమస్య గాని, ఏదైతే టిడ్కో ఇళ్ల సమస్య గాని నగరాల్లో, అలాగే ఈ ఉద్యోగ ఉపాధి అవకాశాల మీద గాని అన్ని సమస్యలు మీకోసం ఎదురు చూస్తా ఉన్నాయి నారా లోకేష్ గారు. మనం అధికారంలోకి రావటం, అవన్నీ కూడా మనం ఈ ప్రజలకు చేయాల్సిన అవసరాలు. ఈ భ్రష్టు పట్టిన ఈ దద్దమ్మ ప్రభుత్వం 5 సంవత్సరాలు కూడా మనం
ఫండ్ శాంక్షన్ చేసినవి గాని మనం టెండర్ పిలిచినవి గాని కూడా పూర్తి చేయకుండా ఈ దద్దమ్మ జగన్మోహన్ రెడ్డి కేవలం దాచుకోవటం తప్ప ఏ మాత్రం ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమం చేయలేదు అన్న విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ, వ్యవస్థల్లో దేన్ని వదలలేదన్నా ఇక్కడ మీరన్నట్టు గాలి మీద పొన్ను తప్ప అన్నిటి మీద పొన్నేశాడు. దాంతో పాటు ల్యాండ్ గాని, శాండ్ గాని, వైన్ గాని, మైన్ గాని ఈ వనరులేమీ వదలకుండా అలీబాబా 40 దొంగల్లాగా దోపిడీయే జరుగుతుంది తప్ప అభివృద్ధి జరగలేదు. అది మనం వచ్చిన తర్వాత ఇవన్నీ చెయ్యాలి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. పెట్రోలియం యూనివర్సిటీ కూడా ఆగిపోయింది. ఓ యువత మన కోసం ఉద్యోగ ఉపాధి అవకాశం కోసం మన వైపు చూస్తా ఉన్నారు. తాడి గ్రామం తరలింపు గాని, పంచగ్రామాల సమస్య గాని ఇవన్నీ మీరు అడ్రస్ చేయాలని చెప్పి రాబోయే రోజుల్లో కోరుకుంటూ, నాకు ఈ సదవకాశం ఇచ్చిన మిమ్మల్ని మనస్ఫూర్తిగా. చంద్రబాబు నాయుడు గారు శాసనసభలో చట్టం పెడితే సార్, ఆ చట్టంలో మొట్టమొదటి వక్తగా శాసనసభలో నాకే వచ్చింది సార్. ఆ రోజు ఏదైతే సార్కి చెప్పినప్పుడు 578 జీవోను అనుసరిస్తూ 229 జీవో ఇచ్చాం సార్. 16,000 ఇళ్ళు భాస్కర్ కలెక్టర్ గారు ఆన్లైన్లో పెట్టి పద్ధతి ప్రకారంగా 15 రోజులు దాన్ని అమల్లో అబ్జెక్షన్స్ రైజ్ చేయవలసి వచ్చింది సార్. ఆ 15 రోజుల అబ్జెక్షన్ కోసం పెడితే ఈ దుర్మార్గు జగన్మోహన్ రెడ్డి, పేదల పేరు చెప్పుకున్నటువంటి ఈ దుర్మార్గపు అవినీతి పరుడు ఆవేళ వెంకటేశ్వర రెడ్డి అని వైకాపా లాయర్ చేత స్టే తెప్పించాడు సార్. ఈ దుర్మార్గుడు 18,000 పేదలు కలుపుకుంటున్నాడు దుర్మార్గుడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఈయన పేదల మనిషి. ఆ దుర్మార్గుడు చేసిన పర్యవసానం ఈ వేటగా మళ్ళీ అధోగతి అయింది సార్.